సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకొని విద్యార్థులకు దుప్పట్లు క్రీడా సామాగ్రిని పంపిణీ చేశారు. గతంలో పాఠశాల పరిస్థితిని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లగా ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ సహకారంతో పాఠశాలకు ఎంతో సహాయం అందించారని రమేష్ తెలిపారు. రానున్న రోజుల్లో పాఠశాల చుట్టూ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు, పాఠశాల గదులకు డోర్లు ఏర్పాటు చేస్తామని మంత్రి హామీ ఇచ్చినట్లుగా రమేష్ తెలిపారు. కొంచెం ఇబ్బందికరంగా ఉన్నదని చెప్తే అందరు కలిసి కూడా కస్తూర్బా చాలా దరిద్రంగా అసలు వాళ్ళకి తలుపులు కానీ డోర్లు కానీ బాత్రూమ్లు కానీ అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆ రోజు ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగి ఇక్కడ ఉన్న వసతులు కూడా చాలా దరిద్రంగా ఉన్నాయి కాబట్టి ఆ రోజు వచ్చి ప్రతీక్ రెడ్డి 12వ వర్ధంతి సందర్భంగా మీ దగ్గరకు చూడటం వల్ల ఇక్కడ మేడం కానీ వీళ్ళు కానీ కప్పుకోవడానికి కనీసం బెడ్షీట్స్ కూడా లేని పరిస్థితి ఉన్నది. కనీసం చిన్న చిన్న ఆటలు ఆడుకోవడానికి కూడా ఎవరు సహకరించలేదు నిర్వలని చెప్తే సరే అది మన దృష్టికి తీసుకురాగానే అరే పిల్లలకు ఫస్ట్ వ్యాయామం కూడా అవసరం, మీకేం కావాలో వ్యాయామం అవసరం, చదువు ఒకటే కాదు చదువుతో పాటు వ్యాయామం చేయాలి. అయితే మైండ్ ఫ్రీగా ఉంటుంది, మీరు మంచిగా చదువుకుంటారు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్ముకొని కాయ కష్టం చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చేది. ఇక్కడ చూస్తే ఎంత దరిద్రంగా ఉందంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ పిల్లలకు కూడా ఇబ్బంది పడొద్దని చూస్తున్నాం. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.